ఇటీవలే ముగిసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి న్యూస్లు తెగ వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఆయన సడన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వయంగా రంగంలోకి దిగారు ఆయన. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు. రవిచంద్ర రెడ్డిని గెలిపించాలని అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు. తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి రవిచంద్రరెడ్డి ఇంటికి వెళ్లారు బన్నీ. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ దంపతులకు క్లోజ్ ఫ్రెండ్. 2019 ఎన్నికల్లోనూ రవిచంద్రరెడ్డికి బెస్ట్ విషెస్ తెలిపారు ఐకాన్ స్టార్. బన్నీ రాక నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఫ్యాన్స్. ఇక అప్పటి నుంచి ఈ ఇష్యూపై తెగ వైరల్ విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ అభిమానులు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అల్లు అర్జున్పై విమర్శలు కూడా చేశారు. ఇకపోతే ఈ ఇష్యూపై ఇప్పటి వరకు సెలబ్రిటీలందరూ స్పందించగా తాజాగా రామ్ చరణ్ గారు క్లారిటీ ఇచ్చారట. ఆయన మాట్లాడుతూ, నా బావ అల్లు అర్జున్ చేసిన పనిలో అందరూ మంచిని వెతకండి. ఆ సమయంలో కేవలం స్నేహం కోసమే వెళ్ళాడు నంద్యాలకి, అంతేగాని ఏదో కారణం కూడా ఉంటుంది, అలాంటివన్నీ ఆలోచించాలి కూడా అంటున్నట రామ్ చరణ్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని బన్నీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు కూడా తెలియజేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఒక ఫ్యామిలీ మెంబర్గా నా ప్రేమ మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి, మీ ఆశయాలు లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నానని పోస్టులు రాసుకొచ్చారు బన్నీ.